ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని మంచి రోజులు, మరికొన్ని అననుకూలమైనటువంటి రోజులు వస్తూనే ఉంటాయి. కొంతకాలం కష్టం ఉంటుంది, మరికొంతకాలం సుఖం ఉంటుంది. రాత్రి పగలులాగా కష్టము సుఖం ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది అందరి జీవితాల్లో తరచుగా జరుగుతున్నటువంటి సంఘటనే. కానీ ఒక్కొక్కసారి ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇక్కడితో జీవితం పరిసమాప్తి అయ్యింది అన్నట్టుగా, ఎటు వైపు చూసినా ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా అడుగు కదపలేనంత సమస్యలతో అల్లల్లాడిపోతూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఎలా మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి, ఎలా తట్టుకుని నిలబడాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎలా ఉంటుందంటే, మనం మంచి తలపెట్టి ఏదో పని చేయాలనుకున్నప్పటికీ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. తోడు లేనట్టుగా అనిపిస్తుంది, చేతిలో డబ్బు ఉండదు, అనారోగ్యం ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది, మనోధైర్యం కోల్పోతూ ఉంటాము. జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలరా నాయన, ఇదేమి కష్టంరా అన్నంతగా ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలు మనల్ని అలుముకుంటాయి. అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలంటే ఈ కథ ద్వారా చూద్దాము. ఒక నోరు లేనటువంటి మూగజీవే చుట్టూ తనని కష్టాలు ఆవహించినప్పటికీ కూడా ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఆ కథ నుంచి మనలో మనం ధైర్యాన్ని నింపుకొని చైతన్యంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక నిండు గర్భవతిగా ఉన్నటువంటి జింక ఎక్కడో ఒక చోట బిడ్డకి జన్మనివ్వటం కోసం పొదని వెతుకుతూ ఉందట. కొంతసేపు వెతికిన తర్వాత ఒక పొద కనిపించింది. ఆ పొదలోకి వెళ్ళి నెమ్మదిగా బిడ్డకి జన్మనివ్వాలనుకుంది. ఇక్కడ నాకు కానీ నా బిడ్డకి కానీ ఏ అపాయం లేదు, ఇక్కడ నా బిడ్డకి జన్మనిస్తే ఇద్దరం సురక్షితంగా ఉంటాము అని భావించి ఆ పొదలో పడుకొని బిడ్డకి జన్మనివ్వటం మొదలు పెట్టగానే ఒకసారిగా ఎదురుగా చూసేటప్పటికీ ఆకలితో ఉన్నటువంటి సింహము జింక పిల్లని రెండింటిని తినేయొచ్చు అని ఆబగా ఎదురు చూస్తూ ఉంది. సింహాన్ని చూసి భయపడుతూనే మరోవైపు చూసేటప్పటికీ వేటగాడు బాణాన్ని ఎక్కుపెట్టి ఉన్నాడట. పురుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి జింకను చంపడం కన్నా బిడ్డకి జన్మనివ్వగానే జింకను చంపేసి బిడ్డను చంకన పెట్టుకొని తీసుకెళ్లొచ్చు అన్నట్టుగా వేటగాడు ఎప్పుడైతే జింక తన బిడ్డకి జన్మనిస్తుందో అప్పుడు బాణంతో జింకను చంపేద్దాము అన్నట్టుగా వేటగాడు చెట్టుపై నుండి ఎదురు చూస్తూ ఉన్నాడట. అయ్యో, నా బిడ్డ రాత ఇంత ఘోరంగా ఉందా అంటూ బాధపడుతూనే నెమ్మదిగా ప్రసవించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉందట. అంతలోనే తలని మరోవైపు తిప్పి చూసేటప్పటికీ అక్కడ కార్చిచ్చు రగులుకొని విపరీతమైనటువంటి మంటలు వ్యాపించి అడవి దగ్ధమవుతూ వస్తుంది. అయ్యో, ఇదేమి కర్మ, ఎటువైపు చూసినా నా బిడ్డ బ్రతికేటువంటి అవకాశమే కనిపించట్లేదే, నేను నా బిడ్డ ఇద్దరం సుస్థిరమైనటువంటి స్థానంలో ఉన్నామనుకున్నాము, కానీ ఎటువైపు చూసినా కూడా ఆపదలే ఉన్నాయి కదా అని చెప్పి బాధపడుతూ మరోవైపు చూసిందట. పెద్ద ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద శబ్దాలతో గాలి బలంగా వీస్తూ ఉందట. బలంగా వీస్తున్నటువంటి గాలిని చూసి ఈ గాలి తుఫానులో నేను నా బిడ్డ బ్రతికే అవకాశమే లేవు, ఏ రకంగా తప్పించుకుందామన్నా నలువైపులా 4 రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని చెప్పి కాస్త ఆందోళనకి గురి అయిందట. ఏం చేయాలో అర్థం కాక తటపటాయించింది. ఇంకా చేసేదేమీ లేదు అని గ్రహించినటువంటి జింక ఒక్కసారిగా కళ్ళు మూసుకొని, ఇప్పుడు నేను చేయటానికి నా చేతిలో ఏమీ లేదు, నేను చేయగలిగిందల్లా ప్రశాంతంగా నెమ్మదిగా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనివ్వటం మాత్రమే నా చేతిలో ఉంది, మిగతా ఏ విషయాలు కూడా నా చేతిలో లేవు, కాబట్టి నేను అనవసరంగా ఈ నా చేతిలో లేనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉండటం కన్నా నా చేతిలో ఉన్నటువంటి అంశాన్ని సమర్థవంతంగా చేయగలగటం ఒకటే నా ముందున్నటువంటి కర్తవ్యము అని భావించిందట. కళ్ళు మూసుకొని తనకు తానే ధైర్యం తెచ్చుకొని ఏం జరిగినా పర్వాలేదు, నేను మాత్రం ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనివ్వాలి అని గట్టిగా నిర్ణయించుకొని కళ్ళు మూసుకొని ప్రసవ నొప్పులను గట్టిగా భరిస్తూ ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి సురక్షితంగా జన్మనివ్వగలిగిందట. ఈ జన్మనిచ్చిన క్షణంలోనే ఒక్కసారిగా అటువైపు వీస్తున్నటువంటి గాలి ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దం చేస్తూ వర్షం పడడం ఆరంభించిందట. ఆ వర్షానికి ఆ రగులుకున్నటువంటి చిచ్చు ఆరిపోవటం, వేటగాడు జింక చంపేద్దామనేటువంటి ఉద్దేశంతో వదిలినటువంటి బాణం ఒక్కసారిగా అటువైపుగా మెరుస్తున్నటువంటి మెరుపు వేటగాడి కళ్ళల్లో పడి ఎటు వదిలాడో అర్థం కాక సింహానికి తగలటంతో సింహం అక్కడే పడి చచ్చిపోయింది. గట్టి హోరు గాలికి తట్టుకోలేక విరిగినటువంటి కొమ్మతో సహా రగిలినటువంటి చిచ్చులో పడి మరణించాడు. జింక తాను అనుకున్నట్టుగానే సురక్షితమైనటువంటి బిడ్డకి జన్మనిచ్చి తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఆ పొదల్లో ఉండిపోయారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం ముందు వరకు కూడా చుట్టూ సమస్యలు ఆవహించి కనిపించాయి. కానీ ఒక్క క్షణం తేడాతోనే ఆ వేటగాడు అగ్నిలో పడిపోవటం, వేటగాడు వదిలినటువంటి బాణం అతని కళ్ళల్లో మెరుపు పడటం ద్వారా జింక పైన కాకుండా అది సింహం వైపు పయనించటంతో సింహం మరణించటం, హోరుగా వీస్తున్నటువంటి గాలి తుఫాను వర్షంగా మారి అగ్ని చిచ్చును చల్లార్చటం, ఇలా ఒకదాని వెంట ఒకటి సమస్యలన్నీ ఒక్కసారిగా చల్లబడిపోయాయి. జింక పిల్ల రెండూ కూడా సురక్షితంగా ఉన్నాయి. కానీ ఈ భయంతోనో ఈ ఆందోళనతోనో జింక ప్రశాంతంగా బిడ్డకి జన్మనివ్వకుండా
ఆవేదనతో ఉన్నట్లయితే కడుపులో బిడ్డ చనిపోయేది. దాంతో తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఉండేవి. అని అవేవి పట్టించుకోకుండా మన చేతిలో లేనటువంటి వాటి గురించి ఎందుకు ఆలోచించడం అని చెప్పి జింక ధైర్యం తెచ్చుకొని తన చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక పని ఏంటో అది మాత్రమే సమర్థవంతంగా చేసి తన బిడ్డని రక్షించుకుంది. తాను కూడా సురక్షితంగా ఉంది. ఒక మాటలు రాని జంతువే తన చుట్టూ ఉన్నటువంటి సమస్యలకి బెదరక ధైర్యంగా తను చేయాలనుకున్నటువంటి పని వైపే సహనంతో ఓపికతో కాస్త సమయం తీసుకొని విరామం తీసుకొని తను చేయాలనుకున్నటువంటి పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలిగినప్పుడు విచక్షణ జ్ఞానం, తెలివితేటలు, పూర్వ అనుభవము, ఇతరుల సహకారం ఉన్నటువంటి మనము మరింత ధైర్యంగా ఉండాలి, మరింత గొప్పగా ఆలోచించాలి. ఒకసారి పరిశీలించండి. మిమ్మల్ని సమస్యలు నలువైపులా చుట్టాయేమో, నిజమే కావచ్చు. కానీ మీ చేతిలో లేనటువంటి అంశాలని ఒక్కొక్క దాన్నిగా రాసుకుంటూ ఇది నా చేతిలో లేనటువంటి విషయం, దీని గురించి నేను ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటూ ఒక్కొక్క దాన్ని సమస్యలో నుంచి తొలగించుకుంటూ రండి. ఏదైతే మీ చేతిలో ఉన్నటువంటి సమస్య ఉందో ఆ సమస్యను గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని పరిష్కార దిశగా మీరు ఏమి చేయగలరో ఆ అంశాన్ని మాత్రం పూర్తి ఏకాగ్రతతో సహనంతో విరామం తీసుకొని కాస్త ఓపికగా ఒకసారి పరిశీలించి ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క పనిని విజయవంతంగా చేయగలిగినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక్కసారిగా తగ్గిపోవటం మీరే కల్లారా చూస్తారు. మిమ్మల్ని ఎందుకు పనికిరాని చెవట అని, తెలివి తక్కువ వాళ్ళని, వీళ్ళు ఏమీ చెయ్యలేరని, అసమర్థులని, దరిద్రులని ఏవేవో పేర్లు పెట్టి ఉండవచ్చు. బయటి విషయాలన్నీ పట్టించుకోవటం ఆపేసి మీరు చేస్తున్నటువంటి పనిపైన మాత్రమే మీ గురిని ఏకాగ్రతని పూర్తి స్థాయిలో పెట్టి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తే అవే మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని పొగడడం మొదలు పెడతారు. ఇలాగే మన జీవితంలో మనల్ని కష్టాలన్నీ చుట్టుముట్టినప్పుడు కూడా ఏ విషయంలో మనతో సమానం కానటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి 4 మాటలు చెప్తూ ఉంటారు, 4 రాళ్ళు విసురుతూ ఉంటారు, 4 రకాల సలహాలు అందిస్తూ ఉంటారు, అవసరమైతే 4 రాళ్ళు విసిరేసి వెళ్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను చూసి బెదిరిపోవద్దు. ఒక్కసారి శాంతంగా, ప్రశాంతంగా, నిదానంగా ఓపిక చేసుకొని ఆలోచించండి. నా చేతిలో ఉన్నటువంటి విషయం ఏంటి, నేను ఏమి చేయగలను అది మాత్రమే నేను చేస్తాను, మిగతా సంగతి కాలానికి వదిలేస్తాను అని ధైర్యం తెచ్చుకొని చేసేటువంటి పని పట్ల నిబద్ధతతో, ధైర్యంతో, నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ఎవరికి బాధలే లేనట్టు అందరూ సుఖంగా బ్రతుకుతుంటే నాకు మాత్రమే బాధ ఉంది, నేను మాత్రమే కష్టపడుతున్నాను, నా జీవితమే ఎందుకు ఇలా అయింది అనుకుంటూ రకరకాలుగా మనమే నిరుత్సాహపరుచుకుంటూ నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు, నా జీవితం అయిపోయింది అన్నట్లుగా మీరు ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, అలాగే మీ లోపల నిరాశ, నిరుత్సాహం అనేవి పెరిగిపోతూ నిజంగానే మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతారు. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని మనిషి ఉండడు. రాత్రి ఉన్నప్పుడు పగలు ఉంటుంది కదా, పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది కదా. అలాగే కష్టం, సుఖం అనేవి ఒకదాని వెంట ఒకటి భ్రమణం చెందుతూనే ఉంటాయి. వాటిని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కష్టాలని కావాలని కొని తెచ్చుకోకూడదు. మన ప్రవర్తన ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా కావాలని ఏదో ఒక సమస్యలో ఇరుక్కొని కష్టాలను కొని తెచ్చుకోవటం వేరు. కానీ విధివశాత్తు వచ్చేటువంటి సమస్యలకి మాత్రం ఎప్పుడు బెదిరిపోకండి. ఎంతటి కష్టాన్నైనా అల్లవోకగా తట్టుకొని విజయకేతనం ఎగురవేసి పలువురు ముందు ప్రశంసలు పొందే విధంగా మన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. సమస్యను చూసి అక్కడే ఆగిపోయి అచేతనమైనటువంటి పరిస్థితిలో ఎప్పుడు ఉండకూడదు. సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని స్వీకరించి విజయకేతనం ఎగరవేస్తూనే ఉండాలి. అంతే తప్ప సవాళ్ళకి భయపడి ఎక్కడా తల వంచాల్సినటువంటి అవసరం లేనే లేదు. తల ఎత్తి సమస్యలతో పోరాడు. నీ శక్తి ఏంటో ప్రపంచానికి నిరూపించు. సహనంతో, ఓపికతో, ఓర్పుతో నీలో ఉన్నటువంటి తెలివితేటలకి పదును పెట్టి నీ చేతిలో ఉన్నటువంటి అంశం గురించి మాత్రమే ఆలోచించి నీ పయనం కొనసాగించు. అంతా మంచే జరుగుతుంది. సమస్యలు రాకుండా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కానీ సమస్యలు వచ్చినా విచక్షణ, పరిణితి, జ్ఞానంతో ఆలోచించి వాటిని పరిష్కరించుకునేటువంటి దిశలో మీ ఆలోచనలు కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.